బంగారం ధర ఈ మధ్య కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. దాదాపు 6,100 కూడా రేటు దాటింది. దీనికి కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు సంవత్సరం నుంచి జరుగుతుంది. అదో కారణం. 2 అమెరికాలో, రష్యాలో, లండన్లో ఆర్థిక మాంద్యం చాలా వరకు బాగా దెబ్బతినే ఉద్దేశంతో రేటు పెరిగింది. దీనికి తోడు ఒక 15 రోజుల క్రితం అమెరికాలో 2 బ్యాంకులు దివాలా తీయడం వల్ల షేర్స్ తగ్గినాయి. దాంతో షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు బంగారం మీద పెట్టుబడి పెడుతుంటే ఈ 10 రోజుల్లో దాదాపు 300 రూపాయలు పెరిగింది. చాలామంది కస్టమర్స్ ఇంకా ఫోన్ చేస్తున్నారు, బంగారం ధర తగ్గుద్దా పెరుగుద్దా అని. తగ్గేది పెరిగేది మా చేతులు లేదు, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. అయితే యుద్ధం ఎప్పుడు ఆగిపోతే లేదు, రష్యా ఆర్థికంగా దెబ్బతిన్నారు కాబట్టి ఏ రోజైనా వాళ్ళు బంగారానికి అమ్మకాన్ని పెడితే అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత మా వ్యాపారస్తుల సమస్యలు రేపు ఏప్రిల్ 1 నుంచి దినదినంగా కూడా మాకు ఉంటుంది. కారణం సెంట్రల్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఇండియా BIS వాళ్ళు 2021 జూలై నెల నుంచే HUID అనే 6 అంకెల నెంబర్స్ని వస్తువు మీద ముద్ర చేసి అమ్మాలి, హాల్ మార్కింగ్ చేయాలని ఆ రోజే పాస్ చేశారు. అయితే 26 రాష్ట్రాల్లో అన్ని బంగారు వ్యాపారస్తులు ధర్నాలు, రాష్ట్రాలు, ఎంపీలకి అందరికీ కాగితాలు ఇవ్వడం, మెమోరాలు ఇవ్వడం జరిగింది. దాన్ని నిన్న 31 రేపు జరగబోయే 31/3/2023 తోటి అది అయిపోతుంది. 1/4/2023 నుంచి ప్రతి వస్తువు మీద బంగారం వ్యాపారస్తుడు ప్రతి హారం మీద, నక్లీస్ మీద కంపల్సరీ HUID ముద్ర ఉండాల్సిందే అని పెట్టడం జరిగింది. ఒకవేళ వాళ్ళు చెక్కింగ్ వచ్చినప్పుడు 6 అంకెల ముద్ర లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ 1 సంవత్సరం జైలు శిక్ష, ₹1,00,000 పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఇప్పుడే ఈరోజు పేపర్లో చూశాను, బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు కృత్రిమ మేధాగా ఏ రకంగా బంగారపు వస్తువులు కొనేవాళ్ళు వాళ్ళ లిస్టు మొత్తం వాళ్ళకి చేతుల్లోకి వచ్చేటట్టుగా కూడా కొత్త ప్రమాణాలు తయారు చేయడం జరిగింది. అయితే చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2 గ్రాముల లోపు వస్తువులకి హాల్ మార్కింగ్ అక్కర్లేదు అని చెప్పడం జరిగింది. 2 గ్రాములు అంటే ఒక సూత్రం, కాసు మనం అమ్మగలుగుతాం, కానీ నక్లీసులు, కమ్మలు, హారాలు, బ్యాంగిల్స్, చైన్లు ఇవన్నీ అమ్మడం అంటే చాలా కష్టం. వీటన్నిటి మీద కంపల్సరీ 1/4 నుంచి 2023 నుంచి ప్రతి బంగారు వ్యాపారస్తుడు HUID ముద్ర మాత్రం కంపల్సరీ వేయాల్సిందే. దాని గురించి ఆలోచన లేదు. ఎవరికి వాళ్ళు ఏముందిలే పోస్ట్ పోన్ చేస్తారేమో అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్మెంట్ చేయమని ఈరోజు ఢిల్లీ నుంచి బ్యూరో ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రమోద్ కుమార్ గారు కూడా విస్తృతంగా చెప్పడం జరిగింది.